Hello guys, welcome to our channel Power of Movie Lover and this is Venky. బాక్స్ ఆఫీస్ దగ్గర 6 డేస్ రన్ కంప్లీట్ చేసుకుంది దేవరా ఫిల్మ్. గ్రోత్ కోసం వీకెండ్ వరకు వెయిట్ చేయాల్సిన పని లేకుండా 6th డే గాంధీ జయంతి అడ్వాంటేజ్ తో గ్రోత్ చూపిస్తూ డే 4 డే 5 కంటే బెటర్ గా పర్ఫార్మ్ చేసింది ఈ ఫిల్మ్. అండ్ ఆ వచ్చిన కలెక్షన్స్ తో ప్రాఫిట్ జోన్ లో కూడా ఎంటర్ అవుతూ ఎన్టీఆర్ ఖాతాలో మరో హిట్ ని యాడ్ అయ్యేలా చేసింది. ఎన్టీఆర్ కెరీర్ లో టెంపర్ నుంచి క్యాలిక్యులేట్ చేస్తే ఇది 7th హిట్. అటు తెలుగు స్టేట్స్ లో 6th డే వచ్చిన కలెక్షన్స్ తో హిట్ అయిపోగా కర్ణాటక, తమిళనాడు అండ్ కేరళలో బ్రేక్ ఈవెన్ కి దగ్గరగా వెళ్తుంది. ఇక ఇప్పటికే హిందీ అండ్ ఓవర్సీస్ లో ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవగా ఓవరాల్ గా 6th డే అన్ని చోట్ల కూడా గ్రోత్ చూపెట్టింది దేవరా ఫిల్మ్. సో లేట్ చేయకుండా 6 డేస్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎంతో ఎంత ప్రాఫిట్ తో హిట్ అయిందో క్లియర్ గా తెలుసుకుందాం పదండి. అంతకంటే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్ లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన ఇన్స్టా పేజ్ ని ఫాలో మాత్రం మర్చిపోద్దు. ముందుగా తెలుగు స్టేట్స్ విషయానికి వస్తే నైజాంలో డే 6 ఏకంగా 4.3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ మైండ్ బ్లాక్ చేసింది ఈ ఫిల్మ్. వితౌట్ జీఎస్టీ 3.7 కోట్ల రేంజ్ లో ఉండగా నైజాంలో 6 డే షేర్ 48 కోట్లు దాటింది. నైజాంలో బిజినెస్ 45 కోట్లు కావడంతో ఇప్పటికే 3.2 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది. సో ఎన్టీఆర్ కి వీక్ అని చెప్పుకునే నైజాంలో 45 కోట్ల బిజినెస్ తో ఈ ఫిల్మ్ 6 డేస్ రన్ తోనే ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక సీడెడ్ విషయానికి వస్తే డే 6 ఏకంగా 1.6 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ షాక్ ఇవ్వగా 6 డే షేర్ 21.9 కోట్లు దాటింది. సీడెడ్ లో బిజినెస్ 22 కోట్లు కావడంతో మరో 10 లక్షలు కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో బ్రేక్ ఈవెన్ మార్క్ ని కంప్లీట్ చేసుకోబోతుంది ఈ ఫిల్మ్. చూస్తుంటే ఫుల్ రన్ లో ఇక్కడ 30 కోట్ల మార్క్ ని ఈజీగా దాటేలా కనిపిస్తుంది. ఇక ఉత్తరాంధ్రలో డే 6 1.2 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ మంచిగా పర్ఫార్మ్ చేయగా 6 డే షేర్ 13 కోట్లు దాటింది. సో ఇప్పటికే ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అయింది. ఇక 6th డే ఈస్ట్ లో 44 లక్షలు, వెస్ట్ లో 35 లక్షలు, గుంటూరులో 53 లక్షలు, కృష్ణాలో 54 లక్షలు అండ్ నెల్లూరులో 40 లక్షల వరకు కలెక్ట్ చేయడంతో షేర్స్ అనేవి ఇలా ఉన్నాయి. 6 డేస్ కి గాను ఈస్ట్ లో 7.7 కోట్లు, వెస్ట్ లో 6.2 కోట్లు, గుంటూరులో 10.5 కోట్లు, కృష్ణలో 6.9 కోట్లు అండ్ నెల్లూరులో 4.9 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 6 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 119 కోట్లు దాటింది. గ్రాస్ 165 కోట్ల రేంజ్ లో ఉంది. తెలుగు స్టేట్స్ లో బ్రేక్ ఈవెన్ టార్గెట్ 114 కోట్లు కావడంతో ఇప్పటికే ఇక్కడ 5 కోట్ల ప్రాఫిట్ తెచ్చిపెట్టింది దేవరా ఫిల్మ్. ఇక కర్ణాటకలో జరిగిన 16 కోట్ల బిజినెస్ కి గాను 14.5 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 1.5 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తే ఇక్కడ బ్రేక్ ఈవెన్ అవుతుంది. ఇక తమిళనాడులో జరిగిన 6 కోట్ల బిజినెస్ కి గాను 3.7 కోట్ల షేర్ కలెక్ట్ చేస్తూ డీసెంట్ గా పర్ఫార్మ్ చేయగా ఇక్కడ ప్రాఫిట్ జోన్ లోకి ఎంటర్ అవ్వాలంటే గ్రోత్ చూపెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇక కేరళలో జరిగిన 1 crore బిజినెస్ కి గాను 80 లక్షల షేర్ ని కలెక్ట్ చేయడంతో మరో 20 లక్షలు కలెక్ట్ చేస్తే కేరళలో బ్రేక్ ఈవెన్ అయినట్టే. ఇక హిందీ విషయానికి వస్తే రికార్డుల మొత్తం మోగిస్తుంది ఈ ఫిల్మ్. డే 5 4.8 కోట్ల నెట్ ని కలెక్ట్ చేయగా డే 6 ఏకంగా 7.15 కోట్ల నెట్ కలెక్ట్ చేస్తూ దుమ్ము లేపింది. దాంతో 6 డేస్ నెట్ 45.8 కోట్లు దాటింది. సో ఈ రోజు వచ్చే కలెక్షన్స్ తో ఆల్మోస్ట్ 50 కోట్ల నెట్ మార్క్ ని ఎందుకోబోతుంది దేవరా ఫిల్మ్. అలా హిందీ అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా షేర్ వాల్యూ 23.6 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద మరో 32 కోట్ల వరకు షేర్ ని కలెక్ట్ చేయగా 6 డేస్ టోటల్ వరల్డ్ వైడ్ షేర్ 194 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 330 కోట్లు దాటింది. ప్రొడ్యూసర్లు అయితే సంబంధం లేకుండా చాలా పెద్ద పోస్టర్ నే దింపారు. వరల్డ్ వైడ్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ 184 కోట్లు కావడంతో ఇప్పటి వరకు 10 కోట్ల ప్రాఫిట్ తో వరల్డ్ వైడ్ గా హిట్ వర్టిక్ ని సొంతం చేసుకుంది దేవరా ఫిల్మ్. సో రాజమౌళి మిత్తనే అన్బ్రేకబుల్ రికార్డ్ ని బ్రేక్ చేసిన హీరోగా ఎన్టీఆర్ పై ఒక రేర్ రికార్డ్ అయితే వచ్చింది. అలా తన మూవీనైనా స్టూడెంట్ నెంబర్ 1 తో స్టార్ట్ అయిన ఈ సెంటిమెంట్ తన మూవీనైనా దేవరాతో బ్రేక్ అవడం విశేషం. అది కూడా నెగిటివ్ అండ్ మిక్స్డ్ టాక్ తో. అండ్ టైర్ 1 హీరోస్ లో 7 సార్లు బ్యాక్ టు బ్యాక్ హిట్ కొట్టిన హీరోగా కూడా రికార్డ్ పెట్టాడు ఎన్టీఆర్. మరి ఫుల్ రన్ లో రన్ ఎంతవరకు వెళ్తుందో చూడాలి. మీరెంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇది దేవరా 6 డేస్ వరల్డ్ వైడ్ బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. ఈ మూవీ ఫుల్ రన్ లో ఎంతవరకు వెళ్తుంది అనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.